Good morning once again. Okay, yesterday class లో మనం ఈఆర్ డయాగ్రామ్స్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేయాలనుకున్నాం అమ్మా. ఓకే, అదేంటనేది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. జస్ట్ ఎ మినిట్. ఓకే, ఈఆర్ డయాగ్రామ్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ వాట్ ఈజ్ ఈఆర్ డయాగ్రామ్ అనేది డిస్కస్ చేస్తే దాంట్లో రిలేషన్ అంటే ఏంటి, రిలేషన్ సెట్ అంటే ఏంటి, ఎంటిటీ సెట్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అనేది కంపల్సరీ నేర్చుకోవాల్సింది మనం. ఓన్లీ 70 మెంబర్స్ వచ్చారమ్మా, 75 మెంబర్స్ రిమైనింగ్. వాట్ అబౌట్ రిమైనింగ్? ఆల్రెడీ 6 minutes అయిపోయింది క్లాస్ స్టార్ట్ చేసి. గ్రూప్ లో మెసేజ్ పెడుతున్నానమ్మా, మీకు ఎలానో మీరు మాట్లాడరు. ఈ ప్రాబ్లం ఉందమ్మా. డిబిఎంఎస్ క్లాసే మనకి తక్కువ మంది ఉంటున్నారు ఏంటి. సిఆర్స్ ఎవరు ఒకసారి చూడండి, ఒకసారి సిఆర్స్. ఓకే, వాట్ ఈస్ ఈఆర్ డయాగ్రామ్ అంటున్నామ్మా. ఈఆర్ డయాగ్రామ్ ఎంటిటీ రిలేషన్ డయాగ్రామ్. ఈఆర్ ఇన్ ద సెన్స్ ఎంటిటీ రిలేషన్. వీఆర్ రిలేటింగ్ ద ఓకే చూడండి ఒకసారి. ఈఆర్ డయాగ్రామ్ అంటే చూడండి ఒకసారి. ఎంటిటీ రిలేషన్ డయాగ్రామ్ స్టాండ్స్ ఫర్ ఎంటిటీ రిలేషన్ డయాగ్రామ్. ఓకే, ఆల్సో నోన్ యాజ్ ఈఆర్డి. ERD displays the relationship of entity sets stored in a database. Entity అంటే ఏంటిదో చూడండి ఒకసారి. వాట్ ఈజ్ ఎంటిటీ అనేది తెలిస్తే నెక్స్ట్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్, లివింగ్ ఆర్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ ని ఎంటిటీ అంటున్నాం. ఇది డయాగ్రామ్ మనకి. ఈఆర్ డయాగ్రామ్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఇలా చూపిస్తాను చూడండి ఒకసారి. రెక్టాంగిల్ బాక్స్ లో మెన్షన్ చేసిన దాన్ని ఎంటిటీ అంటున్నాం అమ్మా. రెక్టాంగిల్ బాక్స్ లో మెన్షన్ చేసిన దాన్ని ఎంటిటీ అంటున్నాం. అలానే కాలేజ్ అనేది కూడా ఎంటిటీ. ఇక్కడ స్టూడెంట్ అనేది ఎంటిటీ, అలానే కాలేజ్ అనేది కూడా ఎంటిటీ అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. స్టడీ ఇన్ అనేది రిలేషన్. స్టూడెంట్ కి కాలేజీకి మధ్య రిలేషన్ ఏంటంటే ఈ స్టడీయింగ్ ఇన్ కాలేజెస్. ఓకే, రెక్టాంగిల్ బాక్స్ తో రిప్రజెంట్ చేసిన దాన్ని ఎంటిటీ అంటున్నాం. ఓకే, వాట్ వీఆర్ మెన్షనింగ్ ఇన్ ద రెక్టాంగిల్ బాక్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంటిటీ. ఓకే, వాట్ యు ఆర్ మెన్షనింగ్ ఇన్ ద ఎలిప్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్, కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, కాలేజ్ ఐడి ఆర్ ద అట్రిబ్యూట్స్. అంటే కాలం నేమ్స్ అమ్మా. అంటే టేబుల్లో ఉన్న టేబుల్లో ఉన్న కాలం నేమ్స్ అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. చూడండి, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ఆల్సో నోన్ యాజ్ ఈఆర్డి that displays the relationship of entity sets stored in a database. Database లో స్టోర్ అయిన దాన్ని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. నెక్స్ట్, ఇన్ అదర్ వర్డ్స్, ఈఆర్ డయాగ్రామ్స్ హెల్ప్ టు explain the logical structure of database. Why are you defining ER diagrams? లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ ని డిఫైన్ చేయడానికి ఈఆర్ డయాగ్రామ్స్ యూస్ చేస్తాం అని చెప్తున్నాం. ఓకేనా. అల్గారిథమ్స్ ప్రిపేర్ చేస్తున్నాం. అల్గారిథమ్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం? ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ తెలియాలంటే అల్గారిథమ్స్ ప్రిపేర్ చేయాలంటున్నాం మనం. ఓకేనా. ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని ఈఆర్ డయాగ్రామ్స్ లో మనం ఫ్లో చార్ట్స్ లో రిప్రజెంట్ చేసి ఆ ఫ్లో చార్ట్స్ ని డాక్యుమెంటేషన్ బేసిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తాం. అలానే డేటాబేస్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నప్పుడు ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ ఆర్ యూజ్డ్ టు ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్. బిఫోర్ డెవలపింగ్ ద డేటాబేస్ వీఆర్ ఫ్రేమింగ్ ఈఆర్ డయాగ్రామ్స్. డేటాబేస్ లో అట్రిబ్యూట్స్ ని, రిలేషన్స్ ని, ఏ అట్రిబ్యూట్ మధ్య రిలేషన్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వాటిలో ఎంటిటీస్ ఏంటి, స్టూడెంట్ టేబుల్ అంటున్నాం అమ్మా. ఓకేనా. ఒక రిలేషన్ అంటే ఒక టేబుల్ నేమ్ ని ఎంటిటీ అంటున్నాం అమ్మా. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు క్లియర్ అర్థం అవుతుంది థియరిటికల్ గా. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, స్టూడెంట్ అనేది టేబుల్ నేమ్ ఇట్ ఈస్. ఈ టేబుల్ నేమ్ కంటైన్స్ 3 different కాలమ్స్. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్. ఓకేనా. అంటే మనం ఎలిప్టికల్ సింబల్ లో డిక్లేర్ చేసిన అట్రిబ్యూట్స్ అంటున్నాం. కాలమ్ ని అట్రిబ్యూట్స్ అని కూడా అంటాం. చెప్పమ్మా, తెలుసా మనకి అది అట్రిబ్యూట్ అంటే తెలుసు మనకి. ఓకే ఓకే, ఆ అట్రిబ్యూట్స్ దేంట్లో ఉంటాయి మనకి, టేబుల్ లో ఉంటాయి. అంటే ఎంటిటీ అంటే ఏంటో మనకి, టేబుల్ ని ఎంటిటీ అని అంటున్నాం మనం. ఓకేనా. నెక్స్ట్, కాలేజ్ అనేది కూడా టేబుల్ నేమ్. ఆ కాలేజ్ అనే దాంట్లో కాలేజ్ ఐడి, కాలేజ్ నేమ్ అనేది అట్రిబ్యూట్స్. ఓకేనా. ద రిలేషన్షిప్ బిట్వీన్
స్టూడెంట్ అండ్ కాలేజీస్ రిలేషన్ చెక్ చేసుకుంటాకి రాంబస్ సింబల్ యూస్ చేస్తాం చెప్తున్నామ్మా. ఓకేనా, డైమండ్ సింబల్. ఓకే, ఇయర్ డయాగ్రామ్స్ ఆర్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ద 3 బేసిక్ కాన్సెప్ట్స్. వన్ ఈజ్ ఎంటిటీస్, అనదర్ వన్ ఈజ్ అట్రిబ్యూట్ అండ్ రిలేషన్షిప్. ఓకేనా, అసలు ఏ టేబుల్ మనం డిఫైన్ చేస్తున్నాము, ఆ టేబుల్లో యాట్రిబ్యూట్స్ ఏమున్నాయి, ఓకేనా, ఆ యాట్రిబ్యూట్స్ మధ్య రిలేషన్ ఏంటిది అనేది రిప్రజెంట్ చేయడానికి మనం ఈఆర్ డయాగ్రామ్స్ యూస్ చేస్తున్నాం అని చెప్తున్నాం అమ్మా. అర్థమైందా? ఈఆర్ డయాగ్రామ్స్ ఎందుకు యూస్ చేస్తున్నాము, ఒక డేటాబేస్ ని క్రియేట్ చేస్తున్నామంటే ఆ డేటాబేస్ లో టేబుల్స్ ఏమున్నాయి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎంటిటీస్. ఎన్ని టేబుల్స్ మనం డిఫైన్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, కాలమ్స్ ఇన్ ద సెన్స్ యాట్రిబ్యూట్స్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఆ యాట్రిబ్యూట్స్ మధ్య రిలేషన్ ఏముంది, నేను నా ప్రైమరీకి ఫారెన్ కి చెప్పామమ్మా. ఓకేనా, టేబుల్ 1 లో ప్రైమరీకి ఉంది, అలానే టేబుల్ 2 లో ఫారెన్ కి డిక్లేర్ చేస్తున్నామమ్మా. ప్రైమరీ టేబుల్ ప్రైమరీ పేరెంట్ టేబుల్లో ప్రైమరీ కీని చైల్డ్ టేబుల్లో ఫారెన్ కీ డిక్లేర్ చేసాం. అలా రిలేషన్ ప్రైమరీ కి ఫారెన్ కి రిలేషన్ ఉంది, టేబుల్ ఏ కి సప్లయర్స్ కస్టమర్ కి మధ్యన రిలేషన్ ఇలా ఉందని చెప్పి తెలియపరచడానికి యూస్ చేసే ఈఆర్ డయాగ్రామ్స్ అంటున్నాం. ఈఆర్ డయాగ్రామ్స్ బేస్ చేసుకుని డేటాబేస్ ని డివైడ్ చేస్తామని చెప్తున్నాం. ఓకేనా, ఓకే. ఈఆర్ డయాగ్రామ్ కంటైన్స్ డిఫరెంట్ సింబల్స్ that use it to rectangle to represent entities, rectangle to represent entities, ovals to define attributes, ellipse అన్నమాట. Ovals to define attributes and diamond shape defines shape represents relationship. Relationship ని డిఫైన్ చేయడానికి డైమండ్ సింబల్ యూస్ చేస్తాం అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ఈ టెర్మినాలజీలో ఇలా 4 పాయింట్లు 5 పాయింట్లు రాసిన ఇంట్రొడక్షన్ సరిపోతుందమ్మా. మీరు హైలైట్ చేసిన పాయింట్స్ కరెక్ట్ గా రాయగలిగితే సరిపోతుంది. ఓకే, చూడండి ఒకసారి డైమండ్ షేప్ అనేది రిలేషన్ కోసం యూస్ చేస్తాం అని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఈఆర్ డయాగ్రామ్ గురించి చెప్పాం. వాట్ ఈస్ ఈఆర్ మోడల్? నెక్స్ట్, వాట్ ఈస్ ఈఆర్ మోడల్? ఈఆర్ మోడల్ స్టాండ్స్ ఫర్ ఎంటిటీ రిలేషన్ మోడల్. ఈఆర్ మోడల్ స్టాండ్స్ ఫర్ ఎంటిటీ రిలేషన్ మోడల్. ఓకే, ఈజ్ ఏ హై లెవెల్ కాన్సెప్చువల్ డేటా మోడల్ డయాగ్రామ్. ఓకేనా, డేటా మోడల్ అంటే డేటా ఎలా ఉండాలి, ఓకే, ఆ డేటా మోడల్ ఎలా ఉంటుంది అనేది ఇది రిప్రజెంట్ చేసేది ఈఆర్ మోడల్ అంటున్నాం. ఓకేనా, ఈఆర్ మోడల్ హెల్ప్స్ టు సిస్టమాటికల్లీ అనలైజ్ డేటా రిక్వైర్మెంట్స్ టు ప్రొడ్యూస్ ఏ వెల్ డిఫైన్డ్ డేటాబేస్. ఓకే, సిస్టమాటిక్ గా ఫాలో అవుతున్నాం. మనం టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ప్రైమరీకి దేనికి ఉండాలి, నెక్స్ట్ అలానే నల్ వాల్యూ ఏ అట్రిబ్యూట్ నాట్ నల్ అసైన్ చేయాలి. ఓకేనా, ఏ అట్రిబ్యూట్ ని అంటే కాలం నేమ్ ని, ఏ కాలం నేమ్ ని కీ కన్స్ట్రెయింట్ గా డిఫైన్ చేసుకోవాలి. ఇలాంటి అన్నింటిని ఈఆర్ మోడల్ బేస్ చేసుకుని ఓకే రిప్రజెంట్ చేస్తాం అని చెప్తున్నాం. అర్థమైందా? ఈఆర్ మోడల్స్ అండ్ ఈఆర్ డయాగ్రామ్, ఈఆర్ మోడల్స్. ఓకేనా, నెక్స్ట్ ద ఈఆర్ మోడల్ రిప్రజెంట్స్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ రిలేషన్ బిట్వీన్ దెమ్. ఓకేనా, ఆ రిలేషన్షిప్ అనేది వాటి మీద ఎంటిటీస్ బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎంటిటీస్ బేస్ చేసుకుని వాటి మధ్య రిలేషన్ చెప్పేదే ఈఆర్ మోడల్స్ అంటున్నాము. ఓకే, క్రియేటింగ్ అండ్ ఈఆర్ మోడల్ ఈజ్ ఇన్ డిబిఎంఎస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ యువర్ డేటాబేస్. మనం డేటాబేస్ ని క్రియేట్ చేసే ముందు ఓకేనా ఈఆర్ డయాగ్రామ్స్ ని ప్రిపేర్ చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ ప్రొసీజర్ టు డెవలప్ ఏ డేటాబేస్ అంటున్నాము. ఈఆర్ మోడల్ డిఫైన్ చేసుకుని చేసుకోవాలని చెప్తున్నాము. ఓకేనా, రిక్వైర్మెంట్ సిస్టమాటికల్ ప్రొసీజర్ టు వెల్ డిజైన్ డేటాబేస్. వెల్ డిజైన్ డేటాబేస్ డిజైన్ చేయాలంటే ఈఆర్ మోడల్ మనం ముందుగానే డెవలప్ చేసుకోవాలి. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ తెలియాలంటే మనకి కంపల్సరీగా అల్గారిథమ్స్ ఫ్రేమ్ చేస్తున్నాము. ఓకే, ఫ్లో చార్ట్స్ అమ్మా, ఫ్లో చార్ట్స్ ఫ్రేమ్ చేస్తున్నాము. అక్కడ కూడా మనకి సింబల్స్ ఉంటే ఆ సింబల్స్ బేస్ చేసుకుని డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నాం. అల్గారిథమ్ ఫ్లో చార్ట్ కంపల్సరీ ఉన్నాయమ్మా. ఎందుకని ప్రాపర్ గా ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ తెలియాలి, అలానే కరెక్ట్ గా మనకి ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా అవ్వాలి కాబట్టి చేస్తున్నాం అమ్మా. ఓకే, జస్ట్ ఎ మినిట్. రైట్, చూడమ్మా. ఈఆర్ మోడల్స్ అనేది ఎందుకు చేస్తామంటే ప్రాపర్ గా వెల్ డిజైన్డ్ డేటాబేస్ క్రియేట్ చేయాలంటే, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా డేటాబేస్ లో టేబుల్స్ క్రియేట్ చేయాలంటే మనం డిఫైన్ చేసేది డేటా మోడల్, ఈఆర్ మోడల్. ఎంటిటీ రిలేషనల్ మోడల్. ఎంటిటీ అంటే టేబుల్ కి టేబుల్ మధ్య రిలేషన్ బేస్ చేసుకుని టేబుల్స్ ఫ్రేమ్ చేసుకోవాలని చెప్తున్నాం. దట్ ఈస్ ఈఆర్ మోడల్. దాంట్లో మనకు మెయిన్ కన్స్ట్రెంట్స్ అట్రిబ్యూట్స్, ఎంటిటీస్, నెక్స్ట్ రిలేషన్షిప్. ఓకేనా, ఆ రిలేషన్షిప్, ఎంటిటీస్, అట్రిబ్యూట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. అది మనం అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలమ్మా. పైన ఎక్స్ప్లెనేషన్ ని కింద ఎక్స్ప్లెనేషన్ బోత్ ఆర్ సేమ్ అమ్మా. మీకు ఏ టెర్మినాలజీ అర్థమైతే అది చదువుకోండి. ఓకే, అది పైది ఎక్స్ప్లెయిన్ చేసాను, కింద దాన్ని చదివినా పైదాన్ని కింద ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇగో ఇక్కడ కూడా అదే చెప్పాను చూడండి, ఎంట్రీ సెట్, రిలేషన్ సెట్, అట్రిబ్యూట్స్ అనేది ఈఆర్ మోడల్లో
మెయిన్ కాంపోనెంట్స్ అని చెప్పాము. ఇక్కడ అట్రిబ్యూట్స్ చెప్పాలి, అక్కడ పైన అయితే అట్రిబ్యూట్స్ కూడా కన్సిడర్ చేసి చెప్పామమ్మా. ఓకేనా, పైన ఫస్ట్ చెప్పింది కొంచెం ఎలాబరేట్ చేసింది, అందుకే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ సింపుల్ డయాగ్రామ్ ఒకటి డిస్కస్ చేస్తాం చూడండి ఒకసారి. ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ వీ హ్యావ్ 2 ఎంటిటీ సెట్స్, దట్ ఈస్ టేబుల్స్ అమ్మ. ఎంటిటీస్ స్టూడెంట్ అండ్ కాలేజ్. స్టూడెంట్ కాలేజ్ ఆర్ ద 2 ఎంటిటీస్, అంటే టేబుల్స్ అవి మనకి. ఓకేనా, ఎంటిటీస్ అనే ఎట్లా టేబుల్స్ అంటున్నాం. అండ్ దేర్ రిలేషన్షిప్, వాటి మధ్య రిలేషన్ ఏముంది అనేది కూడా చెప్తున్నాం. అండ్ దేర్ రిలేషన్షిప్. ఓకే, ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ కాలేజ్ ఈస్ మెనీ టు వన్. ఈ రిలేషన్స్ కార్డినాలిటీ కన్స్ట్రెయింట్స్ అని ఉంటాయమ్మా. 1 to 1, 1 to మెనీ, మెనీ టు 1, మెనీ టు మెనీ. ఈ కార్డినాలిటీ కన్స్ట్రెయింట్స్ బేస్ చేసుకుని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ రిలేషన్ ని, డైమండ్ సింబల్ ని. ఓకేనా, ఇక్కడ మనకి మెనీ టు 1 అని ఎందుకంటే, మెనీ టు 1 ఎందుకంటున్నాము, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాలేజ్ లో జాయిన్ అవుతారన్నమ్మా. మెనీ రిలేషన్, మెనీ టు 1 అనే రిలేషన్ ఉంటుంది మనకని చెప్తున్నామమ్మా. ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ కాలేజ్ ఈస్ మెనీ టు 1. Okay, as a college can have many students, however a student cannot study in multiple colleges at the same time. Okay na, many to 1 అంటున్నామా, many to 1 అర్థమైందా? many to 1 అంటే అర్థమైంది కదా. ఓకే, స్టూడెంట్ entity has attributes. What are the attributes you have? Student ID, student name and student address. These are the column names in the table. Column names అనేది is a table. Table లో column names అంటున్నామా. నెక్స్ట్ కాలేజ్ entity contains కాలేజ్ ID, కాలేజ్ నేమ్ ఆర్ ద అట్రిబ్యూట్స్. ఓకేనా, ఇవి మనకు తెలుసు అట్రిబ్యూట్స్ అనేది తెలుసు, మనం ఆల్రెడీ టేబుల్స్ మీద మనం బాగా చక్కగా వర్కౌట్ చేసామమ్మా, ఎగ్జిక్యూట్ చేసి చూసాం కూడా. ఓకే, సింపుల్ డయాగ్రామ్ అనేది అర్థమైందా? సింపుల్ డయాగ్రామ్ చూడండి. ఒక స్టూడెంట్ అనేది ఏంటిది, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఇన్ ఎంటిటీ 1, ఎంటిటీ స్టూడెంట్. ఓకే, కాలేజ్ ఈజ్ అనదర్ ఎంటిటీ, ఇట్ హ్యావింగ్ 2 attributes. One is college ID, another one is college name. Okay, the relation between college and student is many to 1 relation, because multiple students, more number of students, many students studied in single college, but single student cannot study in more than one college. College లో చదవాలి కాబట్టి ఇక్కడ మెనీ, ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ మెనీ రాసాము, రైట్ సైడ్ 1 కాలేజ్ అన్నమాట. ఇది రిలేషన్ రిప్రజెంటేషన్ అమ్మా. వీటికి సింబల్స్ కి ఈ హారిజాంటల్ లైన్స్ కూడా మనకి మీనింగ్ ఉందమ్మా. ఆ మీనింగ్ అనేది నేను ఈ ప్రోగ్రామ్ డయాగ్రామ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకేనా, ఓకే. జియోమెట్రిక్ షేప్స్ దట్ ఆర్ అండ్ దేర్ మీనింగ్స్ ఇన్ ఇయర్ డయాగ్రామ్స్. మనకి షేప్స్ ఉన్నాయి, వాటి మీనింగ్స్ ఏంటనేది ఇక్కడ డయాగ్రామ్స్ చెప్తాను చూడండి ఒకసారి. రెక్టాంగిల్. ఓకే, రెక్టాంగిల్ అనేది ఒక షేప్. రెక్టాంగిల్ దేనికి యూస్ చేస్తున్నాం పైన ఒకసారి చూసారు చెప్పండి ఒకసారి. రెక్టాంగిల్ దేనికి యూస్ చేసాం మనం, ఎంటిటీని డిఫైన్ చేసే యూస్ చేసామమ్మా. ఓకేనా, ఎలిప్స్ అనేది దేనికోసం యూస్ చేసాము, సెట్ ని మెన్షన్ చేయడానికి, అంటే ఐ మీన్ అట్రిబ్యూట్స్ మెన్షన్ చేయడానికి యూస్ చేసాం అని చెప్తున్నాం అమ్మా. ఓకే, డైమండ్ సింబల్ కాలేజీకి స్టూడెంట్ మధ్య రిలేషన్ చెప్పడానికి డైమండ్ సింబల్ యూస్ చేసాం అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, లైన్స్ కూడా మీనింగ్ ఉందమ్మా. దే లింక్ అట్రిబ్యూట్స్ టు ఎంటిటీ సెట్స్ అండ్ ఎంటిటీ సెట్స్ టు రిలేషన్షిప్ సెట్స్. ఓకే, లైన్స్ ఆర్ యూజ్డ్ టు లింక్ ద అట్రిబ్యూట్స్ అండ్ ఎంటిటీస్ అండ్ ఎంటిటీ సెట్స్ టు రిలేషన్షిప్ సెట్స్. ఓకేనా, రిలేషన్షిప్ సెట్స్ ఎలా చూడండి ఒకసారి చెప్తా, దాన్ని కూడా ఒకసారి చూపిస్తాం. పైన ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఇదిగోండమ్మా, హారిజాంటల్ లైన్ గురించి చెప్తున్నాం. హారిజాంటల్ లైన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎంటిటీ టు రిలేషన్ సెట్, రిలేషన్ టు ఎంటిటీ సెట్, వాటి మధ్య రిలేషన్స్ ని, అలానే ఎంటిటీ టు అట్రిబ్యూట్స్ కూడా మనం లైన్స్ యూస్ చేస్తాం, స్ట్రైట్ లైన్స్ ని. ఓకేనా, నెక్స్ట్ ది డబుల్ ఎలిప్స్. డబుల్ ఎలిప్స్ అనేది వీక్ రిలేషన్, స్ట్రాంగ్ రిలేషన్ టైప్స్ ఉంటాయమ్మా. అవి మనం చెప్పుకుంటాం, అది సిలబస్ లో ఉంటుంది, అది మనం డిస్కస్ చేస్తానన్నా. అప్పటి వరకు అది గుర్తు పెట్టుకోండి. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటున్నాం అమ్మా. ఓకేనా, డబుల్ ఎలిప్స్ ని మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అనేది లాస్ట్ క్లాస్ లో చెప్పామమ్మా. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటే అడ్రస్ ఉంది అనుకోండి, ఫర్ సపోజ్ అడ్రస్ ని రిప్రజెంట్ చేయాలంటే కంపల్సరీగా మనకి మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ కావాలి. ఎందుకని, అడ్రస్ అనేది సింగిల్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఉండదమ్మా. ఏదో డౌట్ మెసేజ్ వచ్చింది. ఎంటిటీ సెట్స్ గురించి ఒక్కసారి చెప్పండి సార్. రైట్ నాన్న, చెప్తాను చూడండి ఒకసారి. ఎంటిటీ సెట్స్, ఎంటిటీ అన్న ఎంటిటీ సెట్స్ అన్న సేమ్ అన్నమ్మా. ఒకసారి చూడండి, దీన్ని స్టూడెంట్ ఎంటిటీ అంటున్నాము, దీని మొత్తాన్ని అట్రిబ్యూట్స్ కలిపితే ఎంటిటీ సెట్ అంటున్నాం అమ్మా. ఓకేనా, అలానే కాలేజ్ అనేది రెక్టాంగిల్ బాక్స్ లో మెన్షన్ చేసింది ఎంటిటీ అంటున్నాము. కాలేజ్ ఎంటిటీ సెట్ అంటే విత్ అట్రిబ్యూట్స్ తీసేసుకుని ఎంటిటీ సెట్ అంటున్నాం అమ్మా. ఓకేనా, ఈ ఎంటిటీ సెట్ కి మధ్య రిలేషన్ కి డైమండ్ సింబల్ యూస్ చేస్తాం చెప్తున్నాం అమ్మా. ఓకే, ఒకసారి చూడండి ఒకసారి, అది కన్ఫ్యూజన్ పోయిందా, నాకు మెసేజ్ పెట్టామని 201 LE 201 అర్థమైందా లేదు చెప్పాలమ్మా. అర్థం కాదు మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. మళ్ళీ నేను చెప్తూ ఉంటాను, నువ్వు మెసేజ్ పెట్టాలి నాకు. స్టూడెంట్ అనేది ఎంటిటీ అంటున్నావు అమ్మా, ఇంక్లూడింగ్ అట్రిబ్యూట్స్ ఎంటిటీ సెట్ అంటున్నాము.
ఓకే, కాలేజ్ అనేది ఎంటిటీ రెక్టాంగిల్ బాక్స్, ఇంక్లూడింగ్ అట్రిబ్యూట్స్ చేస్తే ఎంటిటీ సెట్ అంటున్నాము. ఓకేనా, ఎంటిటీ సెట్ కి ఎంటిటీ సెట్ కి మధ్య రిలేషన్ చెక్ చేసుకుంటే డైమండ్ సింబల్ యూస్ చేస్తాము. వాటి మధ్య కనెక్షన్ కోసం స్ట్రైట్ లైన్స్ యూస్ చేస్తున్నాం. అలానే ఎంటిటీకి అట్రిబ్యూట్స్ మధ్య కనెక్షన్స్ కూడా మనం స్ట్రైట్ లైన్స్ యూస్ చేస్తామని చెప్తున్నాం. అవునా? ఓకే, వేస్తాను వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఒకసారి చూడండి, అర్థమైంది కదా? అది ఈ సింబల్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రెక్టాంగిల్ అంటే ఎంటిటీ, ఎలిప్స్ అంటే అట్రిబ్యూట్, డైమండ్ అంటే రిలేషన్, లైన్ అంటే కనెక్షన్ యూస్ చేసేది లైన్ అంటున్నాము. ఓకేనా, డబుల్ ఎలిప్స్ అంటే మల్టీ వాల్డ్ అట్రిబ్యూట్స్. ఓకేనా, డాష్డ్ ఎలిప్స్, డాష్డ్ ఎలిప్స్ అంటే డిరైవ్డ్ అట్రిబ్యూట్. డిరైవ్డ్ అట్రిబ్యూట్ అని ఎందుకంటామంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనుకోండి ఫర్ సపోజ్. డేట్ ఆఫ్ బర్త్ దేని నుంచి డిఫైన్ చేస్తాం మనం? డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అమ్మా, సారీ, ఏజ్ అనేది డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటున్నాం అమ్మా. ఏజ్ అనేది దేని బేసిస్ చెప్తాం మనం? డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని ఏజ్ ని డిఫైన్ చేస్తాం అమ్మా. బై యూసింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ డేట్ అనేది. ఓకేనా, బేస్డ్ అపాన్ దట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద ఏజ్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఆర్ పర్సన్. ఓకే, ఎంప్లాయీ అదర్వైజ్. ఓకేనా, ఏజ్ అనేది కావాలని డిరైవ్ చేస్తున్నాం. దేని బేస్ చేసుకుని డిరైవ్ చేస్తున్నాము? డేట్ ఆఫ్ బర్త్ అనే అట్రిబ్యూట్ ఉంటే కనుక మనకి దాన్ని బేస్ చేసుకుని ఏజ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అలాంటి టేబుల్ క్రియేట్ చేస్తే అనేది చెప్తున్నాను నేను. ఓకేనా, అందుకని ఏజ్ అనేది డాటెడ్ ఎలిప్స్ పెడతాము. డాటెడ్ ఎలిప్స్ పెడితే మనకి అది డిరైవ్డ్ అట్రిబ్యూట్. బేస్డ్ అపాన్ అనదర్ అట్రిబ్యూట్ వీఆర్ ఫ్రేమింగ్ ద derived attributes. Example, best example, age. Age is the derived attribute because by using date of birth only we are calculating the age field. Age అనే ఫీల్డ్ మనం క్యాలిక్యులేట్ చేయగలము. ఓకేనా, నెక్స్ట్ ది చూడండి ఒకసారి. ఒక్క చిన్న కోసం ఒక్క నిమిషం. ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాబ్లం ఉంది. చూడండి ఒకసారి. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఒకసారి అది చిన్న ప్రాబ్లము, ఆన్లైన్ ఎగ్జామ్ మీద ప్రాబ్లం ఉండి కొంచెం వేరే మాట్లాడాల్సి వచ్చింది. డబుల్ రెక్టాంగిల్ అంటున్నామ్మా. డబుల్ రెక్టాంగిల్ అంటే వీక్ ఎంటిటీ అంటున్నామ్మా. వీక్ ఎంటిటీ ఎందుకు అంటున్నామంటే దానికి కూడా ఎగ్జాంపుల్ చూపిస్తానమ్మా మీకు. ఎగ్జాంపుల్ చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. వీక్ ఎంటిటీ అనేది ఎంటిటీ సెట్స్ లో ఉంటుంది. ఇక్కడ ఎంటిటీ సెట్స్, దిస్ ఈజ్ వీక్ ఎంటిటీ అమ్మా. ఇదిగోండి ఎగ్జాంపుల్ చెప్పాలి మనం. ఎంటిటీ సెట్స్ లో మనం మాట్లాడతాం. ఇక్కడ చూడండి ఒకసారి, బిల్డింగ్ అనేది ఎంటిటీ అంటున్నామ్మా. బిల్డింగ్ కంటైన్స్ 3 అట్రిబ్యూట్స్. ఇక్కడ అట్రిబ్యూట్స్ కూడా మెన్షన్ చేసామమ్మా. ఓకేనా, ఇక్కడ వీక్ రిలేషన్ అని చెప్తున్నామమ్మా. బిల్డింగ్ అనే దాన్ని బిల్డింగ్ నెంబరు, బిల్డింగ్ నేమ్, అడ్రస్. అపార్ట్మెంట్ ఉందనుకో ఫర్ సపోజ్, వెంకటేశ్వర నిలయం, లేకపోతే శ్రీనివాస నిలయం, లేకపోతే సాయి నిలయం, ఇలా. ఓకే, బిల్డింగ్ నేమ్, దాని అడ్రస్, బిల్డింగ్ నెంబరు అలా ఉంటాయమ్మా. అపార్ట్మెంట్ అంటున్నాం అమ్మా. అపార్ట్మెంట్ వచ్చేప్పటికి అపార్ట్మెంట్ లో ఈచ్ ప్లాట్ కి డోర్ నెంబర్ సపరేట్ ఉంటుందమ్మా. ఫ్లోర్ నెంబర్ ఉంటుంది, అలానే కామన్ ఫ్లోర్ నెంబర్, కామన్ డోర్ నెంబర్ తో పాటు పక్కన స్లాష్ పెట్టి 1, 2, 3 అలా యాడ్ చేస్తూ ఉంటారమ్మా డోర్ నెంబర్స్. ఎందుకని? ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఓకే, మనకి ఇక్కడ బిల్డింగ్ అనేది లేకపోతే ఎంటిటీ, అపార్ట్మెంట్ అనే ఎంటిటీ లేదమ్మా అసలు. బేస్డ్ అపాన్ బిల్డింగ్ ఎంటిటీ వేర్ ఫ్రేమింగ్ అపార్ట్మెంట్ ఎంటిటీ. ఓకే, దీని మీద డిపెండ్ ఉండదు కాబట్టి దీన్ని వీక్ ఎంటిటీ అంటున్నాం అమ్మా. ఓకేనా, వీక్ ఎంటిటీ. అపార్ట్మెంట్, బిల్డింగ్. ఇండివిజువల్ హౌస్ ఉంది అనుకోండి అన్న, ఇండివిజువల్ హౌస్ కి ఒకటే డోర్ నెంబర్ ఉంటుందమ్మా. అదే అపార్ట్మెంట్స్ అనుకోండి, 1, 2, 3, 4 1, 2, 3, 4 ఉంది అనుకోండి హౌస్ నెంబర్. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ 1, 2, 3, 4 1, 2, 3, 4 1 అని ఉంటుంది ఫ్లాట్ నెంబర్. అది ఫ్లాట్ నెంబర్ బేసిస్ డోర్ నెంబర్ రాస్తారమ్మా. లేకపోతే డోర్ నెంబర్ రాస్తే దాని పక్కన మళ్ళీ ఫ్లాట్ నెంబర్ రాస్తారు. అసలు బిల్డింగ్ నెంబర్ లేకపోతే డోర్ నెంబర్ లేకపోతే మనకి అపార్ట్మెంట్ నెంబర్ కన్సిడర్ అవదమ్మా. ఎందుకని? డోర్ నెంబర్ బేస్ చేసుకుని పలానా అపార్ట్మెంట్ అని ఐడెంటిఫై చేస్తే దాంట్లో రిక్వైర్డ్ ఫ్లాట్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చమ్మా. దట్స్ వై వీక్ ఎంటిటీ. ఎందుకని వీక్ ఎంటిటీ అని ఎలా చెప్తాం మనం? వేరే ఎంటిటీ మీద డిపెండ్ అయి ఉంటే దాన్ని వీక్ ఎంటిటీ అని అంటున్నాం అమ్మా. ఓకేనా, ఎంటిటీ సెట్స్ లో ఇది ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ అది జస్ట్ చెప్పడం మాత్రం, అది తెలియడానికి కోసం చెప్పాను అంతేనా. ఓకేనా, డబుల్ లైన్స్ అమ్మా. అంటే డబుల్ లైన్స్ బేస్ చేసుకుని ఇక్కడే ఉంది చూడండి డబుల్ లైన్స్. ఇదిగోండి అమ్మా డబుల్ లైన్స్. ఓకేనా, అది కూడా మనం ఆ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, టోటల్ పార్టిసిపేషన్, పార్షియల్ పార్టిసిపేషన్, రిలేషన్స్ లో 2 పార్ట్స్ ఉంటాయమ్మా. రిలేషన్ సెట్స్ లో టోటల్ పార్టిసిపేషన్, పార్షియల్ పార్టిసిపేషన్ అని 2 డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఓకేనా, టోటల్ పార్టిసిపేషన్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇదే ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా,
ఇక్కడ బిల్డింగ్ నెంబర్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్ అనేది ఆ నెంబర్ ఈ టోటల్ పార్టిసిపేషన్ అమ్మా. అసలు ఈ ఏరియా అపార్ట్మెంట్ కి వెళ్తాను కుదరదమ్మా. బిల్డింగ్ డోర్ నెంబర్ ఏదైతే ఉందో అదే అపార్ట్మెంట్ కి డోర్ నెంబర్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ బిల్డింగ్. ఇట్స్ డిరైవ్డ్ ఎంటిటీ ఆర్ వీక్ ఎంటిటీ దట్ ఈస్ కంప్లీట్ డిపెండ్స్ అపాన్ బిల్డింగ్ అనే దాని మీద డిపెండెంట్. కాబట్టి ఇక్కడ టోటల్ పార్టిసిపేషన్ డబల్ లైన్ మెన్షన్ చేయాలమ్మా. ఓకేనా? ఒకసారి చూడమ్మా, అది చెప్పేటప్పుడు మీకు అర్థం అవుతుందమ్మా. ఒకసారి మీకు ఆ మాట తెలియడానికి అంత ఎక్స్ప్లెయిన్ చేసాము. ఓకేనా? ఇప్పటి వరకు అర్థమైందా? ఒకసారి మెసేజ్ పెట్టండి ఎవరో ఒకళ్ళు ప్లీజ్. ఒకసారి మెసేజ్ పెట్టండి అమ్మా ఎవరో ఒకళ్ళు. సార్ అర్థమైంది అనేవాళ్ళు. సహస్ర, ప్రియాంక ఏ సెక్షన్ వాళ్ళు, భాను, సంయోగ్ బి సెక్షన్ వాళ్ళు, సంయోగ్, అక్షయ్ ఏం ప్రాబ్లం లేదు. మన ఎల్జీ చేస్తున్నారమ్మా. ఎల్జీ స్టూడెంట్ ఎంత యాక్టివ్గా ఉన్నారో మనం రెగ్యులర్ గా చదివే వాళ్ళకి ఏమి 28 వెరీ గుడ్ నాన్న. 28 కూడా మెసేజ్ పెట్టారు. అర్థమైంది కదా? ఓకే, ఇది థియరిటికల్ గా క్వశ్చన్ వస్తుందమ్మా మనకి. థియరిటికల్ క్వశ్చన్ మనం ఇలా బొమ్మలు వేసి నీట్ గా ప్రజెంట్ చేస్తే సెంట్ మార్క్స్ వచ్చేస్తాయి మనకి. ఈ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకుంటే కష్టంగా ఉందమ్మా మనకి. ఏమన్నా ఇదే రాస్తాం, అంతకంటే ఏం రాయనన్నా. కాదు ఈ లైన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం నేర్చుకున్న ఎగ్జాంపుల్ ఏదంటే దాన్నే ప్రజెంట్ చేస్తాం అన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలా చేసామంటే మనకి ప్రాబ్లమే ఉండదమ్మా. అర్థమైందా నాన్న? ఓకే రైట్ అమ్మా. చూడండి ఒకసారి ఈఆర్ డయాగ్రామ్స్ లో ఈఆర్ మోడల్ లో మనకి ఎంటిటీ, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్ చెప్పుకున్నాం ఆల్రెడీ. మనం ఈ వీక్ ఎంటిటీ అనేది ఎంటిటీలో సబ్ పార్ట్. అట్రిబ్యూట్స్ లో వచ్చేప్పటికి కీ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్, డిరైవ్డ్ అట్రిబ్యూట్, ఇలా 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మా. ఓకేనా? రిలేషన్షిప్ వచ్చేప్పటికి కార్డినాలిటీ కన్స్ట్రెయింట్స్ అంటాం అమ్మా. కార్డినాలిటీ కన్స్ట్రెయింట్స్ 1 to 1 రిలేషన్, 1 to many రిలేషన్, మెనీ టు 1 రిలేషన్, మెనీ టు మెనీ రిలేషన్. ఇక్కడ చూపించాను కదా చూడమ్మా, ఇదిగోండి 1 to 1 రిలేషన్ అంటున్నాం ఇక్కడ మనం. 1 to many రిలేషన్ కూడా చెప్తాం. స్టూడెంట్ నుంచి కాలేజీకి మెనీ టు 1 రిలేషన్, సారీ నాన్న, మెనీ టు 1 రిలేషన్ చెప్తున్నాం అమ్మా. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ మనకి డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఎంటిటీస్ చెప్పే ముందు అట్రిబ్యూట్స్ చెప్పుకుందాం. అట్రిబ్యూట్స్ చెప్పుకుని ఎంటిటీ సెట్స్ లో పాస్ అవుదాం. ఎంటిటీస్ అనేది ఏంటో చెప్పుకుందాం తర్వాత. ఓకేనా? అట్రిబ్యూట్స్ ఇన్ ఈఆర్ డయాగ్రామ్. వాట్ ఈజ్ అట్రిబ్యూట్ అనేది తెలుసమ్మా. వాట్ ఈజ్ అట్రిబ్యూట్? కాలం నేమ్ నే అట్రిబ్యూట్ అంటున్నాం చెప్పామమ్మా. వాట్ ఈస్ మీన్ బై అట్రిబ్యూట్? ఇన్ ఏ టేబుల్ what are the different columns we are defining? Those columns are called as attributes. Okay. Attributes are the descriptive properties which are owned by each entity of an entity set. Okay, entity set లో ఈ ఎంటిటీ సెట్ లో ఉన్న ఎంటిటీ సెట్స్ అంటే ఏమన్నా ఒక అట్రిబ్యూట్ బేసిస్ ఎంటిటీ సెట్ అన్నా ఉన్నామా. కాలం నేమ్స్ ని అట్రిబ్యూట్స్ అంటున్నాం చెప్పమ్మా. దేర్ ఎగ్జిస్ట్ ఏ స్పెసిఫిక్ డొమైన్. డొమైన్ అంటే ఏం తెలిసిందమ్మా మనకి? డొమైన్ అంటే ఏంటి? మనకి డేటా టైప్ ఏంటి అని చెప్పి మెన్షన్ చేస్తున్నాం మనం. ఎప్పుడు అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేసేప్పుడు డొమైన్ మెన్షన్ చేస్తాం. డొమైన్ ఇన్ ద సెన్స్ ఏ టైప్ ఆఫ్ డేటా దాంట్లో స్టోర్ చేయాలి, దానికి కీ కన్స్ట్రెయింట్స్ ఏం ఉండాలి, నాట్ నల్ వాల్యూ కన్స్ట్రెయింట్ అసైన్ చేయాలి అవసరం లేదా? ఓకేనా? నాట్ నల్ ఉండాలా లేదా, డిఫాల్ట్ వాల్యూ అని అసైన్ చేసుకోవాలా, ఇలాంటివన్నీ డొమైన్ అంటున్నాం అమ్మా. ఓకే, ఆర్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ ఈచ్ అట్రిబ్యూట్ ఫ్రమ్ వేర్ ద అట్రిబ్యూట్ కెన్ టేక్ ఇట్స్ వాల్యూస్. ఓకేనా? ఎక్కడి నుంచి తీసుకోవాలి వాల్యూస్, దానికి డొమైన్ ఏంటి అంటే ఏ డేటా టైప్ బేస్ చేసుకుని అట్రిబ్యూట్ డిఫైన్ చేస్తున్నాము. నెక్స్ట్ దాంట్లో కన్స్ట్రెయింట్స్ ఏంటి, ప్రైమరీకి కన్స్ట్రెయింట్ ఏమైనా చెప్తున్నామా, కీ కన్స్ట్రెయింట్స్ ఏమైనా చెప్తున్నామా, లేకపోతే నల్ వాల్యూ కన్స్ట్రెయింట్ ఏమైనా చెప్తున్నామా. ఓకేనా? ఇలాంటివన్నీ అట్రిబ్యూట్ బేస్ చేసుకుని మనం డిఫైన్ చేస్తాం చెప్తున్నామా. ఓకే, టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ లో వచ్చేప్పటికే ఇదే డయాగ్రామ్ చూడండి ఒకసారి. టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ లో సింపుల్ అట్రిబ్యూట్, ఇలా సర్కిల్ పెట్టామంటే దాన్ని సింపుల్ అట్రిబ్యూట్ అంటున్నాము. కాంపోజిట్ అట్రిబ్యూట్, అడ్రస్ ఎగ్జాంపుల్ చెప్పాం కాంపోజిట్ అట్రిబ్యూట్. సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ చూపిస్తుంది మీకు. ఓకేనా? కీ అట్రిబ్యూట్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ అసైన్ చేస్తే. డిరైవ్డ్ అట్రిబ్యూట్, ఏజ్ అని చెప్తున్నాం డిరైవ్డ్ అట్రిబ్యూట్ కి. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. ఓకేనా? మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ కూడా మొబైల్ నెంబర్ ఎగ్జాంపుల్ అమ్మ. మొబైల్ నెంబర్ అనేది, మొబైల్ నెంబర్స్ మనకి ఏమున్నాయి, ప్రతి ఒక్కరికి జియో సిమ్ ఉంటుంది. అలానే మమ్మీ డాడీ వాళ్ళు కొనిపెట్టిన వాళ్ళకి కాంటాక్ట్ లో ఉండే సిమ్ కూడా ఒకటి ఉంటుంది అమ్మ. ఒకటేమో జియో నెంబర్ ఏమో అందరికి ఇస్తాం, మమ్మీ డాడీ వాళ్ళకి మాత్రం ఒక నెంబర్ ఇస్తాం. ఎందుకని? మమ్మీ డాడీ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారేమని. అవునా? రైట్, చూడండి ఒకసారి. నన్ను ఒక చిన్న విషయం చెప్తున్నాను, ఒక స్మాల్ విషయం. నెక్స్ట్ చూడండి ఒకసారి. మనకి నెక్స్ట్ ఏంటి, మనకి అట్రిబ్యూట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అని చెప్పుకుంటున్నాము. సింపుల్ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్, సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్, కీ అట్రిబ్యూట్, డిరైవ్డ్ అట్రిబ్యూట్ అండ్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అనేది డిస్కస్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? సింపుల్ అట్రిబ్యూట్ అంటున్నాం చూడండి ఒకసారి. సింపుల్ అట్రిబ్యూట్. ఓకే, స్టూడెంట్ ఈస్ ద ఎంటిటీ. ఎంటిటీ అనేది మళ్ళీ చెప్తాను.
స్టూడెంట్ అనేది ఎంటిటీ, ఓకే, క్లాస్, ఏజ్ ఆర్ ద యాట్రిబ్యూట్స్, రోల్ నెంబర్ అనేది కూడా యాట్రిబ్యూటే. సార్ అండర్లైన్ ఉంది ఏంటి సార్ అని అడుగుతారేమో, అది కీ యాట్రిబ్యూట్, దాన్ని చెప్తానమ్మా. నెక్స్ట్ మనం అక్కడ పాస్ అయినప్పుడు చెప్తా చూడండి ఒకసారి. ఈ సింపుల్ యాట్రిబ్యూట్స్ ఆర్ దోస్ యాట్రిబ్యూట్స్ విచ్ కెనాట్ బి డిరైవ్డ్ ఫర్దర్ గా మనం డిరైవ్ చేయలేము. ఓకేనా, ఫర్దర్ డెరివేషన్ అనేది కుదరదు. క్లాస్ మనం డెరైవ్ చేయగలం, మనం నెక్స్ట్ వేరే క్లాస్ కి ఏజ్ అనేది మార్చగలం, డేట్ ఆఫ్ బర్త్ బేసిస్ ఉంటుంది, సింపుల్ అట్రిబ్యూట్. ఓకేనా, అదర్వైజ్ ఏజ్ అనేది డాటెడ్ లైన్ పెట్టాం అనుకో, డెరైవ్డ్ అట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ మనం డాటెడ్ లైన్ పెట్టలేదు కదా, డాట్ లైన్ పెట్టకపోతే ఏమవుతుంది, ఇది సింపుల్ అట్రిబ్యూట్ అంటున్నాం. రోల్ నెంబర్ అనేది కూడా సింపుల్ అట్రిబ్యూట్. హియర్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆర్ సింపుల్ అట్రిబ్యూట్స్ యాజ్ దే కెనాట్ బి డిరైవ్డ్ ఫర్దర్. మనం ఫర్దర్ గా మనం డిరైవ్ చేయటం కుదరదు సింపుల్ అట్రిబ్యూట్స్ ని. ఓకే, ఇలా మనం డయాగ్రామ్ ని బేస్ చేసుకుని డయాగ్రామ్ ని స్టడీ చేసినప్పుడు సింపుల్ అట్రిబ్యూట్స్ అంటే మనం టేబుల్లో కూడా సింపుల్ అట్రిబ్యూట్స్ ని బేస్ చేసుకుని టేబుల్ క్రియేట్ చేస్తాం, డేటాబేస్ టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆ డేటాబేస్ టేబుల్ అలా క్రియేట్ చేయడం మన బెనిఫిట్ ఏంటంటే మనకి సింపుల్ అట్రిబ్యూట్స్ ఏంటి అనేది తెలిసిపోతుంది. వాటిని మనం నెక్స్ట్ వాటిని బేస్ చేసుకుని కొత్త వాల్యూస్ ని ప్రిపేర్ చేయడం కుదరదు అనేది మనకు ఐడియా వస్తుంది. ఓకేనా, ఈ డయాగ్రామ్ వల్ల అంత బెనిఫిట్ ఉందాం మనకి. ఓకే, మనం ఇప్పటి వరకు ఇక్కడ ఏదో టేబుల్స్ క్రియేట్ చేసాం, డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేసాం. అక్కడ మనం ఇయర్ డయాగ్రామ్స్ బేస్ చేసుకుని ఏం చెప్పుకోలేదమ్మా. ఇయర్ డయాగ్రామ్స్ లో ఏం లేవు, మనం డైరెక్ట్ గా టేబుల్స్ క్రియేట్ చేసాం, యాడ్ చేసేసి వచ్చామమ్మా. ఎందుకని అలా వచ్చాం మనం, మనకు అసలు ఏ డయాగ్రామ్ లేదు, మన ప్రాక్టికల్ పర్పస్ ప్రాక్టీస్ చేయడానికి మాత్రం టేబుల్స్ క్రియేట్ చేసాం. కానీ ఒరిజినల్ గా రియల్ టైం డేటాబేస్ లో వచ్చేప్పటికే అసలు ఈ యాట్రిబ్యూట్స్ ఏమి ఉన్నాయో, దాంట్లో వాల్యూస్ ఎలా ఉంటాయి, దాంట్లో వాల్యూస్ ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, ఇవన్నీ కన్సిడరేషన్ ఉంటాయమ్మా. వాటిని బేస్ చేసుకుని మనం డేటాబేస్ ని డిఫైన్ చేసుకుంటేనే మనకి డేటా అనేది ప్రాపర్ గా రిట్రీవ్ చేసుకుంటాం, అలానే డేటా అనేది ప్రాపర్ గా స్టోర్ చేస్తాం. ఆ డేటా పైన డిఫరెంట్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేయగలం అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ఓకే, దట్స్ వై ఇయర్ డయాగ్రామ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. డిజైన్ పార్ట్ ఆఫ్ ఏ డేటాబేస్ అనేది ఇయర్ డయాగ్రామ్స్ బేస్ చేసుకుని డిఫైన్ చేస్తాము అంటున్నాం అమ్మా. అర్థమైందమ్మా, డిజైన్ అనేది ఇయర్ డయాగ్రామ్స్ బేస్ చేసుకుని. అల్గారిథమ్స్ అంటున్నాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసి చూడండి. అల్గారిథం అల్గారిథం అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా అల్గారిథం అంటున్నాం. అల్గారిథం బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం, మనం ఫ్లో చార్ట్ చెప్తున్నాం, ఫ్లో చార్ట్స్ అని చెప్తున్నాం. ఎందుకని, ఎక్కడ కండిషన్ ఉండాలి, ఆ కండిషన్ ఫెయిల్ అయితే ఏ బాడీలోకి వెళ్ళాలి, ఏ సబ్ ఫంక్షన్ లోకి, ఆ కండిషన్ ట్రూ అయితే ఎటు పక్కకి వెళ్ళాలి, ఏ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇవన్నీ ఆ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమైపోతుందమ్మా. డయాగ్రామ్ చూడగానే ఎక్కడ ఇఫ్ కండిషన్ పెడతాము, ఎక్కడ లూప్ పెట్టాలి, ఓకేనా, ఎక్కడ మనం అవుట్పుట్ స్క్రీన్స్ డిస్ప్లే చేయాలి, ఎక్కడ ఇన్పుట్ ఇవ్వాలి, రాంబస్, ఓకే, డైమండ్, రెక్టాంగిల్ అవి కూడా అక్కడే ఉన్నాయమ్మా. అక్కడ కూడా ఏ సింబల్స్. అలానే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎంటిటీ ఏంటిది, టేబుల్ నేమ్ తెలియాలంటే రెక్టాంగిల్ బాక్స్ లో ఉన్నదంటే అది ఎంటిటీ అంటే టేబుల్ నేమ్ అలా పెడుతున్నాం. స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో సింపుల్ అట్రిబ్యూట్స్ అనేది క్లాస్ అనేది సింపుల్ అట్రిబ్యూట్, దాన్ని మళ్ళీ డిరైవ్ చేయలేము మనం. ఓకేనా, నెక్స్ట్ రోల్ నెంబర్ అనేది సింపుల్ అట్రిబ్యూట్, రోల్ నెంబర్ మార్చలేము, దాని నుంచి కొత్త నెంబర్ ని డిరైవ్ చేయలేము. ఏజ్ అనేది మార్చలేము, డేట్ ఆఫ్ బర్త్ బేసిస్ ఏజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, అనేది సింపుల్ అట్రిబ్యూట్స్ అంటున్నాము. నెక్స్ట్ కాంపోజిట్ అట్రిబ్యూట్, ఆల్రెడీ చెప్పేసాను మనం. చూడండి ఒకసారి, కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఏంటి, స్టూడెంట్ అనేది ఎంటిటీ అమ్మా. చూడండి ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా చదువుతాను చూడండి ఒకసారి. కాంపోజిట్ అట్రిబ్యూట్స్ ఆర్ దోస్ అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ అదర్ సింపుల్ అట్రిబ్యూట్స్. అదర్ సింపుల్ అట్రిబ్యూట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా, అదర్ సింపుల్ అట్రిబ్యూట్స్ అనేది ఇంపార్టెంట్ అమ్మా అక్కడ. ఓకేనా, అదర్ సింపుల్ అట్రిబ్యూట్స్ బేస్ చేసుకుని మనం కాంపోజిట్ అట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేస్తున్నాం అని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఇది కలర్ మారట్లేదు, ఇది ఏదో సంథింగ్ డిఫరెన్స్ ఉంది, పర్లేదు అన్న. చూడండి ఒకసారి. ఓకే, అదర్ సింపుల్ అట్రిబ్యూట్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, డయాగ్రామ్ చూస్తే అర్థమైపోతుంది. స్టూడెంట్ అనేది ఏంటమ్మా, ఎంటిటీ అంటున్నాము. రోల్ నెంబర్ అనేది అట్రిబ్యూట్, నేమ్ అనేది కాంపోజిట్ అట్రిబ్యూట్. హౌ వీఆర్ ఫ్రేమింగ్ ద కాంపోజిట్, హౌ వీఆర్ ఫ్రేమింగ్ ద నేమ్, ఫస్ట్ నేమ్ ఉంటుంది, అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, మిడిల్ నేమ్ ఎంటర్ చేయాలి, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఓకేనా, డేటాబేస్ టేబుల్లో కూడా ఈ ఫార్మాట్ లోనే స్టోర్ అవుతుందమ్మా. అంటే నేమ్ అనేది కాంపోజిట్ అట్రిబ్యూట్, అలానే మనం ఆ 3 కాలమ్స్ సపరేట్ గా డిఫైన్ చేసుకోవాలి. ఓకేనా, నేమ్ అంటే మనకి అప్లికేషన్ ఫామ్ ఉందనుకో, 3 సపరేట్ బాక్స్ కనిపిస్తాయి, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అని. అవునా, అలా ఎందుకు కనిపిస్తుంది, అలా ఎంటర్ చేస్తే అదే ఫార్మాట్ లో టేబుల్ స్టోర్ అవుతూ ఉంటుందమ్మా. అదే కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటున్నాం. అలానే అడ్రస్ చూడండి ఒకసారి, అడ్రస్ అనేది కూడా కాంపోజిట్ అట్రిబ్యూట్. ఓకే, అడ్రస్ ఎలా చెప్తాం మనం, డోర్ నెంబర్ చెప్పాలి, స్ట్రీట్ నేమ్ చెప్పాలి, అదర్వైజ్ అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ నేమ్ చెప్పాలి. ఓకేనా, డోర్ నెంబర్, అపార్ట్మెంట్ నేమ్, స్ట్రీట్, సిటీ, స్టేట్, కంట్రీ, డిస్ట్రిక్ట్, దీనికంటే ముందు ఇవన్నిటిని బేస్ చేసుకుని అడ్రస్ ఫ్రేమ్ చేయగలమా. దట్స్ వై దట్ ఈస్ కాంపోజిట్ అట్రిబ్యూట్. ఇవన్నీ థియరిటికల్ గా నేను చదివి చెప్పట్లేదమ్మా, డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇవన్నీ మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. నేను సింగిల్ లైన్ నోట్స్ ప్రిపేర్ చేశానమ్మా, అది రాస్తే చాలా, బొమ్మ వేస్తే చాలా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్. సింపుల్ అట్రిబ్యూట్ కి సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ కి ఆల్మోస్ట్ చేంజ్ లేదమ్మా మనకి. ఎందుకని, సింగిల్ వాల్యూ స్టోరీ, ఏజ్ అనేది సింగిల్ వాల్యూ, డేట్ ఆఫ్ బర్త్ సింగిల్ వాల్యూ, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ సింగిల్ వాల్యూ, నెక్స్ట్ ట్రాన్స్జెండర్,
ఓకేనా. రోల్ నెంబర్ సింగిల్ వాల్యూ attribute. Single value attributes are those attributes which can take only one value for a given entity from the entity set. Okay, entity నుంచి entity set లోకి మనం ఎలా చేస్తామని చెప్తామా. All the attributes are single valued attributes as they can take only one specific value for each entity. Okay, ఈచ్ ఎంటిటీ అంటే ఏం చెప్తున్నామా, స్టూడెంట్ అనే ఎంటిటీకో స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 స్టూడెంట్ 3 అలా ఉన్నాను అనుకోండి, దాన్ని ఎంటిటీ అంటున్నాం. ఎంటిటీ సెట్ అంటే టేబుల్ మొత్తాన్ని ఎంటిటీ సెట్ అంటున్నాం. స్టూడెంట్ 1 అనేది ఎంటిటీ అంటున్నాం. రికార్డ్ అనేది కూడా ఎంటిటీ అంటున్నాం. చూడండి ఒకసారి ఎంటిటీ సెట్ అనేదాన్ని. ఓకేనా, క్లియర్గా ఏనండి అమ్మా అక్కడ అది కొంచెం. ఎంటిటీ సెట్ అంటే రికార్డ్ సింగిల్ రోని ఎంటిటీ సెట్ అంటున్నాం. ఎంటిటీ అంటే టోటల్ టేబుల్ ఎంటిటీ అంటున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ మల్టీ వాల్యూ అట్రిబ్యూట్. ఆల్రెడీ తెలుసు మల్టీ వాల్యూ అట్రిబ్యూట్. మొబైల్ నెంబర్ ఉందనుకో, ఒక నెంబర్ ఇస్తాం, నీ ఒక్క నెంబర్ కాదు మమ్మీ నెంబర్ డాడీ నెంబర్ ఇవ్వంటున్నాం, ఆల్టర్నేట్ నెంబర్. అలా స్టోర్ చేయాలంటే కంపల్సరీగా మనకి డబుల్ ఎలిప్స్ ని బస్ చేసుకుని రిప్రజెంట్ చేస్తాం. అంటే డబుల్ ఎలిప్స్ కనిపించిందంటే మనకి అది మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేస్తున్నాము దాంట్లో అనేది అర్థమైపోవాలి మనకి. అర్థమైందా. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఒకటి ఉండదు, ఈమెయిల్ ఐడి 1 or 2 క్రియేట్ చేస్తాం మనం. ఓకే, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని పక్కన పెట్టేసి ఇంకో మెయిల్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ఏదన్నా బెనిఫిట్స్ ఏమైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమైనా కావాలంటే దాన్ని యాడ్ చేస్తామమ్మా. ఓకే, ఈమెయిల్ ఐడీస్ 2 ఉంటాయి. ఏజ్ అనేది మల్టీ వాల్యూ అట్రిబ్యూట్ చెప్పగలమా? చెప్పలేము, ఎందుకని ఏజ్ ఒకటే ఉంటుంది మనిషికి, 2 ఏజ్లు ఉండవు. అవునా. రోల్ నెంబర్ స్టూడెంట్ ఒక రోల్ నెంబర్ అసైన్ అవుతుంది. ఓకే, మోర్ రోల్ నెంబర్స్ అసైన్ అవ్వమ్మా. ఓకేనా. హియర్ attributes మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడీస్ ఆర్ మల్టీ వాల్యూ అట్రిబ్యూట్స్ as they can take more than one value for a given entity. ఓకే, ఈ ఎంటిటీకి మోర్ దెన్ 1 వాల్యూని బేస్ చేసుకుని మనం అట్రిబ్యూట్ కి వాల్యూస్ పాస్ చేస్తాం అని చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ డిరైవ్డ్ అట్రిబ్యూట్. ఓకే, నెక్స్ట్ ది డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటున్నాం. ఇది ఆల్రెడీ చెప్పేసానమ్మా. డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటే ఏజ్ అనేది డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటున్నాం. ఎందుకని డాటెడ్ లైన్ మెన్షన్ చేసామంటే దాన్ని డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటున్నాము. ఎందుకని ఏజ్ అనేది తెలియాలంటే మనకి ముందు డేట్ ఆఫ్ బర్త్ తెలియాలమ్మా. డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తేనే మనకి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఓకే, అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసామంటే డేటాబేస్ టేబుల్లో ఆటోమేటిక్ గా ప్రీ డిఫైన్డ్ గా క్యాలిక్యులేట్ చేసే విధంగా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ రాసేయచ్చు అట్రిబ్యూట్స్ బేస్ చేసుకుని. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాం అనుకో, 2001 లో పుట్టారు, 2002 లో పుట్టాడు అయితే ఓకే మే 1st పుట్టాడు అనుకో, 18 years ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయ్యి మనకి వాల్యూ స్టోర్ అయిపోవాలని చెప్తున్నాం. ఓకే, దట్ ఈస్ డిరైవ్డ్ ఎంట్రీ. బెస్ట్ ఎగ్జాంపుల్ డిరైవ్డ్ ఎంట్రీకి మనకి ఫ్రెండ్లీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏజ్ అనేది డిరైవ్డ్ ఎంట్రీ అండి, ఎంటిటీ అంటున్నాం. డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటున్నాం. సారీ ఎంటిటీ అంటున్నాను, సారీ అమ్మా, ఒకసారి చూడండి. డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటున్నాం. ఓకేనా. derived attributes are those attributes which can be derived from other attributes. This is age is derived from date of birth, DOB. Here the attribute age is a derived attribute as it can be derived from the attribute date of birth. ఓకేనా, అది కూడా తెలుసు మనకి. ఓకే, నెక్స్ట్ కీ అట్రిబ్యూట్. కీ అట్రిబ్యూట్ అంటే ఎలిప్స్ లో మెన్షన్ చేస్తాము. ఎలిప్స్ లో మెన్షన్ చేసి దాని అట్రిబ్యూట్ నేమ్ కింద స్ట్రైట్ లైన్ డ్రా చేసాం అనుకోండి, దట్ ఈస్ కీ అట్రిబ్యూట్. కీ అట్రిబ్యూట్స్ are those attributes which can identify an entity uniquely in an entity set. Entity sets లో యూనిక్ గా ఐడెంటిఫై చేయాలంటున్నాం. ఓకేనా. రోల్ నెంబర్ ఈజ్ కీ అట్రిబ్యూట్ యాజ్ ఇట్ కెన్ ఐడెంటిఫై ఎనీ స్టూడెంట్ యూనిక్లీ. రోల్ నెంబర్ ఇచ్చామంటే మనకి వాటి డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి. అవునా, రోల్ నెంబర్ మనం ఎంటర్ చేసామంటే డీటెయిల్స్ అనేది డిస్ప్లే అయిపోతాయని చెప్తున్నాము. ఓకే, దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. దీంట్లో డౌట్ ఉంటే ఒకసారి రేస్ చేయండి ఎవరైనా, ఒకసారి చూడండి, ఒకసారి డౌట్ ఉంటే ఒకసారి చూస్ చేసుకోండి అమ్మా. ఒకసారి చెప్పాలి నాకు డౌట్ ఏమైనా ఉంటే. సారీ, కీ అట్రిబ్యూట్ అర్థం కాలేదు, లేకపోతే డిరైవ్డ్ అట్రిబ్యూట్ అర్థం కాలేదు, లేకపోతే సింగిల్ వాల్యూ అట్రిబ్యూట్ అర్థం కాలేదు, నా మెసేజ్ రావాలమ్మా అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళు. అంతా అర్థమైతే ఎస్ఎన్ ఆల్ కంప్లీట్ గా అర్థమైపోయిందని మెసేజ్ అని పెట్టండి. ఓకే, ఫాస్ట్ ప్లస్ మేక్ ఇట్ ఫాస్ట్ చెప్పాలి. ఎవరు మెసేజ్ పెట్టట్లేదు అని ఇంట్లో క్లాస్ అనేది దీన్ని బట్టి. ఓకే, అండర్స్టూడ్ అంట, కంప్లీట్లీ అండర్స్టూడ్. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి అమ్మ ఒకసారి నెక్స్ట్ అట్రిబ్యూట్స్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఎంటిటీ అంటున్నాం అమ్మ. ఎంటిటీ సెట్ ఇన్ DBMS. ఓకే, వాట్ ఈజ్ ఎన్ ఎంటిటీ? ఎన్ ఎంటిటీ ఈజ్ సెట్. ఎంటిటీ సెట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ ఎంటిటీస్. సేమ్ టైప్ ఆఫ్ ఎంటిటీస్ అంటున్నాము. సేమ్ టైప్ ఆఫ్ ఎంటిటీస్ అంటే ఎంటిటీ సెట్ అని ఏం చెప్తున్నాం మనం? ఒక సింగిల్ రికార్డ్ ఎంటిటీ సెట్ అంటున్నాము. ఓకే, అండ్ ఎంటిటీ రిఫర్స్ టు ఎనీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ ఎయిదర్ ఏ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ సచ్ as పర్టికులర్ పర్సన్, ఆఫీస్, హౌస్ ఆర్ కార్. ఓకే, ఎంటిటీ అంటే మనకి ఫిజికల్ ఆబ్జెక్ట్ ఎంటిటీ అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? అదే కాన్సెప్చువల్ ఎగ్జిస్టెన్స్ సచ్ as స్కూల్, యూనివర్సిటీ, కంపెనీ, జాబ్, వీటిని ఎంటిటీస్ అంటున్నాం. ఏదైనా చెప్పండి చూడండి, స్టూడెంట్. ఓకేనా? ఫిజికల్ ఏంటంటే స్టూడెంట్, వాటిని ఫిజికల్ ఎంటిటీ అంటున్నాం. ఫిజికల్ గా ఎపిరియన్ ఏదని ఎంటిటీ అంటున్నాము. అలానే లాజికల్ కాన్సెప్చువల్ గా ఏంటి? స్కూల్ కానీ, యూనివర్సిటీ కానీ, కంపెనీ కానీ అని లాజికల్ రిలేషన్ అన్నది. ఓకే, లాజికల్ సెట్ కానీ ఎంటిటీ అంటున్నాం. కంపెనీ అని స్కూల్ అని క్రియేట్ చేసాం ఒక టేబుల్, దట్ ఈస్ ఎంటిటీ. యూనివర్సిటీ ఎంటిటీ, కంపెనీ ఎంటిటీ, జాబ్ ఎంటిటీ, జాబ్ టేబుల్ ఉంది అనుకోండి ఫర్ సపోజ్. అలానే స్టూడెంట్ అన్నాం అనుకోండి. ఓకే, పర్టికులర్ పర్సన్ అంటున్నాం. స్టూడెంట్ అంటే పర్టికులర్ పర్సన్ ఎంటిటీ అంటున్నాం. స్టూడెంట్ అనేది ఎంటిటీ, ఆఫీస్ అనేది ఎంటిటీ, ఓకే, హౌస్ అనేది ఎంటిటీ, ఫిజికల్ ఆబ్జెక్ట్ అన్నది ఎపిరియన్స్ ఉంది మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ స్కూల్ నేమ్ అనేది మనకు చెప్తున్నాం. స్కూల్ అనేది కనిపిస్తారు, అలా అయితే అలా చెప్తా. ఫిజికల్ ఎంటిటీ అనేది ఇక్కడ స్కూల్ అనేది కాన్సెప్చువల్ ఎంటిటీ అంటున్నాం. కాన్సెప్చువల్ ఎగ్జిస్టెన్స్ అంటున్నాం. ఓకే, రైట్. ER డయాగ్రామ్స్. అట్రిబ్యూట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ an entity set. దేని బేసిస్ మనం చెప్తున్నాము? ER డయాగ్రామ్స్ బేస్ చేసుకుంటే అట్రిబ్యూట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఎంటిటీ సెట్. అట్రిబ్యూట్స్ బేసిస్ ఎంటిటీ సెట్స్ డిఫైన్ అవుతాయి చెప్తున్నామా. ఓకేనా? అట్రిబ్యూట్ డిస్క్రైబ్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎంటిటీస్ ఇన్ ద ఎంటిటీ సెట్. అట్రిబ్యూట్స్ బేసిస్ ఎంటిటీ సెట్ మనం ఫ్రేమ్ చేస్తుంది. అట్రిబ్యూట్ డిస్క్రైబ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎంటిటీస్. ఓకేనా? వాట్ ఆర్ ద ప్రాపర్టీస్? ఎంటిటీకి ప్రాపర్టీస్ ఏంటనేది అట్రిబ్యూట్స్ బేసిస్ తెలుస్తాం మనకి. ఓకేనా? నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద వాల్యూ మాక్సిమైజ్ చేస్తానమ్మా స్క్రీన్. Based on the value of certain attribute, the entity can be identified uniquely. ఓకే, వాల్యూని బేస్ చేసుకుని బేస్డ్ ఆన్ వాల్యూని బేస్ చేసుకుని మనం యూనిక్ గా మనం ఒక ఎంట్రీ సెట్ ని ఐడెంటిఫై చేయొచ్చు అంటున్నాం అమ్మా. ఓకేనా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీ సెట్ లో స్ట్రాంగ్ ఎంట్రీ సెట్, వీక్ ఎంట్రీ సెట్స్ అనేది 2 డిఫరెంట్ టైప్స్ అమ్మా. స్ట్రాంగ్ ఎంట్రీ సెట్ అంటే సింగిల్ లైన్ రెక్టాంగిల్ బాక్స్ ఉంటే దాన్ని స్ట్రాంగ్ ఎంట్రీ సెట్ అంటున్నాం అమ్మా. డబుల్ లైన్ రెక్టాంగిల్ బాక్స్ ఉంటే దాన్ని వీక్ ఎంట్రీ సెట్ అంటున్నాం అమ్మా. ఓకేనా? A strong entity set is an entity set that contains sufficient attributes to uniquely identify entities. ఓకేనా? స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ అంటే ఆ ఎంటిటీ సెట్ కి ఎన్ని అట్రిబ్యూట్స్ అయితే మనకు రిక్వైర్మెంట్ ఉందో అన్ని అట్రిబ్యూట్స్ డిఫైన్ చేస్తుంటే దాన్ని స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ అంటాం. వేరే ఎంటిటీని బేస్ చేసుకుంటే వేరే అదర్ టేబుల్ బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదంటాం. సప్లయర్స్, కస్టమర్ అని 2 టేబుల్స్ క్రియేట్ చేసామమ్మా. ఓకేనా? కస్టమర్ టేబుల్ బేస్ చేసుకుని సప్లయర్ నేమ్ కావాలంటే మనకి ఫారెన్ కి ప్రైమరీకి డిఫైన్ చేసి దాని బేసిస్ రిట్రీవ్ చేసాం అమ్మా. ఎగ్జాంపుల్ లో మన ప్రైమరీకి ఫారెన్ కి చెప్పేటప్పుడు లాస్ట్ క్లాస్ లో. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? సప్లయర్స్, కస్టమర్ అని చెప్పుకున్నాం. కస్టమర్ అనేది వీక్ ఎంటిటీ, సప్లయర్స్ ఇస్ ద స్ట్రాంగ్ ఎంటిటీ. సప్లయర్స్ అనే దాంట్లో డేటా మొత్తం ఉంది, కానీ కస్టమర్స్ వచ్చేపాటికి కస్టమర్ టేబుల్కి వచ్చేపాటికి అక్కడ మనం డేటా రిట్రీవ్ చేసుకోవాలంటే సప్లయర్ టేబుల్ నుంచి ఒక అట్రిబ్యూట్ ని కన్సిడర్ చేస్తేనే మనకి ఆ సప్లయర్ నేమ్ అనేది ఎవరు సప్లై చేస్తారు, విప్రో వాళ్ళ లేకపోతే TCS వాళ్ళ లేకపోతే XYZ అలా ఎవరు మనకి డేటా ఇస్తారు అనేది సప్లయర్స్ టేబుల్ బేస్ చేసుకుని మనం రిట్రీవ్ చేయగలుగుతున్నాం. అలా రిట్రీవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము? ఫారెన్ కి ప్రైమరీకి కన్స్ట్రెంట్ డిఫైన్ చేసుకుని ఆ 2 టేబుల్ ని జాయిన్ చేసి, ఓకేనా, రిలేషన్ మన ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ బేస్ ఇంటిగ్రేట్ చేసి ఆ టేబుల్స్ రెండింటిని మనం డేటా అనేది డిస్ప్లే చేస్తున్నాం చెప్తున్నాం. అర్థమైందా? స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ అంటున్నాం. ఏ స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ ఈస్ ఎన్ ఎంటిటీ సెట్ దట్ కంటైన్స్ సఫిషియంట్ అట్రిబ్యూట్స్ టు యూనిక్లీ ఐడెంటిఫై ఆల్ ఎంటిటీస్. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ ఏ ప్రైమరీ కీ ఎగ్జిస్ట్స్ ఫర్ ఏ స్ట్రాంగ్ ఎంటిటీ సెట్. చూడండి ఒకసారి, సప్లయర్స్ అనే దానికి మనం నిన్న ప్రైమరీకి అప్లై చేసామా. ఒకసారి దాన్ని చూపించిన ఎగ్జిక్యూట్ చేసింది. చూడండి ఒకసారి, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ట్యాబ్. ఒకసారి ట్యాబ్ చూద్దాం. ఆ టేబుల్ నేమ్స్ తప్పు కొట్టకూడదు మళ్ళీ. దీంట్లో కస్టమరు, సప్లయర్ అని ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
PPLIER sub LIER SPPLIER supplier table or view does not exist. Products supplier products select star from products. ఎవరైనా పేపర్ మీద రాశారా నేను చెప్పిందని చెప్పగలరా? ఇది కొన్నమ్మా ప్రొడక్ట్స్ అనేది టేబుల్. ఇంకో టేబుల్ చెప్పండి ఎవరైనా నోట్స్ రాశారేమో. ఎవరు చెప్పరు నాకు తెలిసి, ఎందుకంటే ఎవరో మన క్లాస్ ఇంట్లేదుగా. సప్లయర్స్ అయి ఉంటుంది మీరు. సప్లయర్ కాకుండా సప్లయర్ అని కొడదామమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ PPLI అమ్మా. ఓ పడిందిగా మరి చెప్పరమ్మా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సార్ అని. సప్లయర్ రైట్. చూడండి అమ్మా, ఆదిత్య బిర్లా, రిలయన్స్, అంబానీ. రిలయన్స్ అనేది విప్రో అని ఇలా ఉన్నాయమ్మా. ఇది మళ్ళీ అలైన్మెంట్స్ తర్వాత చూద్దాము. ఓకేనా. సప్లయర్ అనే దాంట్లో ప్రైమరీకి అట్రిబ్యూట్ ఏంటమ్మా? సప్లయర్ అనేది ప్రైమరీకి అట్రిబ్యూట్. ఓకేనా. అంటే టోటల్ పార్టిసిపేషన్, ఐ మీన్ స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ అనేది సప్లయర్ టేబుల్ కొందాం. ఎందుకని ప్రైమరీకి అసైన్ చేసి దేనికైతే అసైన్ చేస్తామో దాన్ని మనం ఎనీ ప్రైమరీకి ఎగ్జిస్ట్ అనే స్ట్రాంగ్ ఎంటిటీ సెట్. ప్రైమరీకి అనేది స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ లో కంపల్సరీ ప్రైమరీకి అనేది అసైన్ చేసి ఉంటుంది అన్నమ్మ. ప్రైమరీకి ఆఫ్ ఏ స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ ఈస్ రిప్రజెంటెడ్ బై అండర్లైనింగ్ ఇట్. ఓకే, ఇక్కడ అండర్లైన్ చేస్తూ మనం ప్రైమరీ కీని బేస్ చేసుకుని డిఫైన్ చేస్తాం చెప్తాం. ఆల్రెడీ చెప్పాము, అట్రిబ్యూట్ చెప్పేటప్పుడు చెప్పానమ్మా నేను. ఓకే, నెక్స్ట్ సింబల్స్ యూజ్డ్ అనేది ఏం చేస్తున్నాము? ఏ సింగిల్ రెక్టాంగిల్ యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ స్ట్రాంగ్ ఎంటిటీ సెట్. సింగిల్ రెక్టాంగిల్ యూజ్ చేసి స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ అన్నాము. ఏ డైమండ్ సింబల్ యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద టూ స్ట్రాంగ్ ఎంటిటీ సెట్స్. ఒకసారి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందా చూపించానమ్మా నేను. ఏది? ఇదిగోండి ఇక్కడ, ఇదే ఎగ్జాంపుల్ అమ్మా. ఇదిగోండి రెక్టాంగిల్, సింగిల్ లైన్ రెక్టాంగిల్ ని స్ట్రాంగ్ ఎంట్రీ సెట్ అన్నాం అమ్మా. కాలేజీకి మనకి స్ట్రాంగ్ మన అట్రిబ్యూట్స్ అన్ని రిక్వైర్మెంట్ అట్రిబ్యూట్స్ అన్ని డిఫైన్ చేసాం కాబట్టి ఇది స్ట్రాంగ్ ఎంట్రీ సెట్స్. అలానే స్టూడెంట్ కూడా ఎంట్రీ సెట్స్ అంటున్నాం అమ్మా. ఓకే, స్ట్రాంగ్ ఎంట్రీ సెట్ అంటున్నాం అమ్మా. నెక్స్ట్, ఏ సింగిల్ లైన్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంటింగ్ కనెక్షన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎంట్రీ సెట్ విచ్ స్ట్రాంగ్ ఎంట్రీ సెట్ విత్ ద రిలేషన్ సెట్. రిలేషన్ సెట్ కి ఎంట్రీ సెట్ కి రిలేషన్ యూజ్ చేసేది సింగిల్ లైన్ యూజ్ చేస్తా ఉన్నామమ్మా. ఏ డబుల్ లైన్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ ద టోటల్ పార్టిసిపేషన్. పార్టిసిపేషన్ ఇంకా చెప్పలేదమ్మా. టోటల్ పార్టిసిపేషన్. నెక్స్ట్ పార్షియల్ పార్టిసిపేషన్. ఓకేనా, టోటల్ పార్షియల్ అమ్మా. ఓకే, ఆ పార్టిసిపేషన్ చెప్పలేదు కాబట్టి ఇక్కడ కింద డయాగ్రామ్ ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసామమ్మా. ఓకే, టోటల్ పార్టిసిపేషన్ మే ఆర్ మే నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద రిలేషన్షిప్. టోటల్ పార్టిసిపేషన్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు అంటున్నాం అమ్మా. ఓకే, ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేద్దాము. ఓకే, స్టూడెంట్ అనేది ఎంటిటీ, స్టూడెంట్ అనేది కీ అట్రిబ్యూట్. ఎందుకని అండర్లైన్ ఉంది కాబట్టి, లైన్ అండర్లైన్ తో మెన్షన్ చేసాం కాబట్టి దట్ ఈస్ కీ అట్రిబ్యూట్. స్టూడెంట్ నేమ్ అనేది సింపుల్ అట్రిబ్యూట్. అలానే కోర్స్ అనేది ఎంటిటీ. ఓకే, కోర్స్ ఐడి ఈస్ ద కీ అట్రిబ్యూట్. ఫారెన్ కీ డిఫైన్ చేసి ఉంటాం అమ్మా. అలానే కోర్స్ నేమ్ అనేది సింపుల్ అట్రిబ్యూట్. ఓకే, దిస్ ఈస్ వన్ టేబుల్ అండ్ దిస్ వన్ ఈస్ అనదర్ టేబుల్. వీఆర్ యూజింగ్ రెక్టాంగిల్ టు rectangle kadamma. Diamond symbol, we are using diamond symbol to represent the relationship between student and course. స్టూడెంట్ కి కోర్స్ మధ్య రిలేషన్ చెక్ చేసుకుని రాంబాస్ మన డైమండ్ సింబల్ రాంబాస్ సింబల్ యూస్ చేస్తాం చెప్తున్నాం అమ్మా. ఓకేనా. సింగిల్ లైన్ యూస్ చేస్తే మనకి, డబుల్ లైన్ యూస్ చేస్తే టోటల్ పార్టిసిపేషన్ అంటున్నాము. ఓకేనా. సింగిల్ లైన్ యూస్ చేస్తే పార్షియల్ పార్టిసిపేషన్ అంటున్నాము. ఓకే, ఏ డబుల్ లైన్ యూజ్ రిప్రజెంటింగ్ టోటల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. ఓకేనా, ప్రతి స్టూడెంట్ ఎన్రోల్ అవ్వాలి. టోటల్ పార్టిసిపేషన్, ప్రతి స్టూడెంట్ కోర్సులోకి ఎన్రోల్ అవ్వాలి. అలా అని ఇక్కడ 4 కోర్సులు ఉంటే 4 కోర్సుల్లో అందరు స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వాల్సిన నెసిటీ లేదమ్మా. ఓకేనా. అందుకని ఇక్కడ మనకి ఇటు నుంచేమో వీక్ మనం పార్షియల్ పార్టిసిపేషన్ పెట్టాం, సింగిల్ లైన్ పెట్టాం. డబుల్ లైన్ పెడితే ప్రతి స్టూడెంట్ ఏదో కోర్సులో ఎన్రోల్ అవ్వాలి మస్ట్ అది. ఓకేనా. ఒక స్టూడెంట్ మల్టిపుల్ కోర్సెస్ ని ఎన్రోల్ అవ్వచ్చు, కానీ కొన్ని కోర్సులు స్టూడెంట్స్ తో ఎన్రోల్ అవ్వకుండా ఎంటీగా ఉండొచ్చు, రిజెక్ట్ చేయబడచ్చు. ఓకే, అందుకని ఇక్కడ సింగిల్ లైన్ పెట్టాం. వీక్ పార్టిసిపేషన్. ఓకే, స్ట్రాంగ్ పార్టిసిపేషన్. ప్రతి స్టూడెంట్ కోర్సులో ఏదో కోర్సు, 10 కోర్సులు ఉంటే 10 కోర్సులో ఏదో కోర్సులో కంపల్సరీ రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా. ఆ 10 కోర్సుల్లో 5 కోర్సులు సెలెక్ట్ చేసుకోవచ్చు, మిగతా 5 కోర్సులు ఒబే చేయొచ్చు. అందుకని ఇక్కడ వీక్ పార్టిసిపేషన్ పెట్టానన్న. ఓకేనా. చూడమ్మా, 2 స్ట్రాంగ్ ఎంట్రీ సెట్స్, స్టూడెంట్ అండ్ కోర్స్. స్ట్రాంగ్ ఎంట్రీ సెట్స్ అమ్మాయి, ఎందుకని సింగిల్ లైన్ రాసాం రెక్టాంగిల్ కి. ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. The student ID and student name are the attributes of entity set student. The student ID is the primary key using which
using which any student can identify uniquely. Student identity basis unique identify చేయొచ్చు. Course ID and course name are the attributes of course entity set. Course ID is a primary key attribute. By using that course ID, we can identify uniquely. Unique గా మన కోర్స్ ఐడి బేస్ చేసుకుని ఏ స్టూడెంట్ ఏ కోర్స్ ఎంటర్ అయ్యడం మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకేనా? డబుల్ లైన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ రిలేషన్షిప్ సెట్ సిగ్నిఫైస్ టోటల్ పార్టిసిపేషన్. ప్రతి స్టూడెంట్ మన కోర్సులో రిజిస్టర్ అవ్వాలి. ఓకే, ఇట్ సజెస్ట్ దట్ ఈచ్ స్టూడెంట్ మస్ట్ ఎన్రోల్డ్ ఇన్ అట్లీస్ట్ వన్ కోర్స్. ఏం చేస్తున్నది? డబుల్ లైన్ పెట్టామంటే కంపల్సరీగా మనకి ప్రతి స్టూడెంట్ దాంట్లో ఎన్రోల్ అవ్వాలి, ఏదో కోర్సులో ఎన్రోల్ అవ్వాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? సింగిల్ లైన్ బిట్వీన్ కోర్స్ అండ్ రిలేషన్షిప్ సెట్ signifies partial participation. Okay, it says that there might exist some courses for which no enrollments are made. ఎవరో మనం కోర్స్ ని కొన్ని కోర్సుల్ని సెలెక్ట్ చేసుకోకుండా ఉండొచ్చు. ఓకేనా? దిస్ ఈస్ ద ఎంటిటీ స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ అమ్మా, స్ట్రాంగ్ ఎంటిటీ సెట్. ఓకేనా? అర్థమైందమ్మా? ఒకసారి మెసేజ్ పెట్టండి, ఇది అర్థమైందో లేదో చెప్పాలి నాకు ఒకసారి. ఇదైతే వీక్ ఎంటిటీ సెట్ అనేది రేపు క్లాస్ లో చెప్పుకుందాం అమ్మా. ఒకసారి చెప్పాలమ్మా, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామ్మా. జస్ట్ ప్లీజ్ స్పీక్ అవుట్, ఒకసారి చెప్పాలి, అది అర్థమైందో లేదని చెప్పాలి. ఎస్ సార్, 11:28. ఓకే, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. ఓకే, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్ బాయ్, సీ యూ ఆన్ మండే, టేక్ కేర్, బాయ్ బాయ్ అమ్మా.